ఘనమైన రాశి నీకున్నాను తండ్రి. గతించిన వారమంతయు నీ సన్నిధిలో మమ్మల్ని కాచి కాపాడి నిన్నటి దినాన్ని కూడా తండ్రి నీ సన్నిధిలో గడిపే భాగ్యం ఇచ్చిన విధానం పట్టుకున్నాం తండ్రి. గత రాత్రి అంతయు తండ్రి కార్యక్రమం అంతయు తండ్రి నీకు మేముగా జరిపించావు దానికి స్తోత్రాలు. తిరిగి తండ్రి బ్యాంకు రాత్రి నుంచి తప్పించి ఉదయకాలంలో లేచిన క్షణాలు మొదలుకొని తండ్రి మీ ఆత్మ సహాయం మాకు తోడుగా ఉంచి తండ్రి ఈ పరిశుద్ధులని తండ్రి పరిశుద్ధంగా ఆచరించడానికి నీ సన్నిధిలో మేము నివసించడానికి తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి గణపరచడానికి నీ మామూలైన మాటలు మేము ధ్యానించడానికి మీరు ఇచ్చిన ఈ ధనికమైన సమయాన్ని బట్టి ఎక్కున్నాం తండ్రి. గొప్ప దేవుడానికి ఉన్న తండ్రి ఈ సమయంలో అనేకులు తండ్రి కాలం చేసిన వారి జీవితంలో తండ్రి నీ సన్నిధిలో ఈ విలువైన సమయాన్ని గడపలేక తండ్రి కాలం చేస్తున్న దానికి ఉన్న తండ్రి అల్పులమైన మార్పు మీరు ఇచ్చిన గొప్ప భాగ్యానికి అమూల్యమైన సమయానికి కొన్నాను తండ్రి. ఇటు రీతిగా తండ్రి సావాసం కలిగిన వాటిని ఈ గల్ఫ్ ప్రాంతంలో మీరు ఇచ్చిన విధానానికి స్తోత్రాలు. నాకంటే ముందుగా తండ్రి సహోదరుడు తండ్రి చక్కని మాటలు వివరించడానికి కృప చూపెట్టావు దేవానికి స్తోత్రాలు తండ్రి. ఆ మాటలు తండ్రి ప్రతి ఒక్క హృదయంలో ఫలించడానికి మీ ఆత్మ సహాయం కూడా మాకు తోడుగా ఉంచండి. అలాగే తండ్రి ఈ సమయంలో మీ పక్షంలో వచ్చేది మీ మాటలు వివరించడానికి సిద్ధపరుచుగా తండ్రి సమర్చితంగా మాట్లాడే మీ ఆత్మ సహాయాన్ని మీ పరిశుధాత్మ తోడును మాకు తోడుగా ఉంచండి. ఇంకా మమ్మల్ని సరస్వతంగా నడిపించండి, వాక్యం లోతులకు నడిపించండి. అది చక్కగా విస్తరించే జ్ఞానాన్ని నిబిడకు అర్థమయ్యే రీతిగా మాట్లాడడానికి అయ్యా నీకున్న అలాగే తన అది అనేకుల హృదయాలు ఫలించడానికి మీ ఆత్మ సహాయం మాకు తోడుగా ఉంచండి. దగ్గర మా దేవునికున్న తల్లి మా ఆత్మలను నడిపింపచేసేది మీ నిత్యత్వాన్ని స్వతంత్రించడం చేసే ఈ అమూల్యమైన మాటలు తండ్రి మా హృదయాన్ని కత్తుకుని వాటి ప్రకారం జీవించడానికి మీ కృప చూపబడుతుంది. అలాగే తల్లి దీనికి ఉన్న ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని తల్లి వీళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పడానికి మమ్మల్ని బలపరచండి. మీ కృపలో వర్తిల చేసి ఈ సమయాన్ని అల్పని అనుగ్రహించేందుకు అభ్యర్థిస్తూ మా ప్రభువైన యేసు వారి శ్రేష్ఠ ప్రాంతం ఆమె. ప్రియులారా, గతించిన కొన్ని దినాల ముందు కొన్ని వారాల ముందు మనము ఇంచుమించు 4 నెలలు 5 నెలల వరకు దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం మొట్టమొదటి మందిరం గురించిన మాటలు మనం ఎంతో అద్భుతంగా మనం విన్నాం. దాని గురించి గత వారంలో ఎగ్జామ్ ప్రమాణం రాసిన పిల్లలు చక్కగా నేర్చుకున్న మీ అందరికీ ఒకసారి హృదయపూర్వకంగా ఉందని తెలియజేస్తున్నాను. వాక్యానికి నిలిచిన సమయానికే ఉన్నా ప్రియులరా, ఎప్పుడైతే దేవుని యొక్క ఆలోచనలు ఇశ్రాయేలులో ఉంచాలనుకున్నాడో తన ప్రసంగంలో ఉంచాలనుకున్నాడో ఆయన సన్నిధిని పరలోకం నుంచి సాక్షాత్తు భూమి మీదకి తీసుకురావాలనుకున్నాడు, తన ప్రజల మధ్యలో ఉంచాలనుకున్నాడు. అవన్నీ విషయాలు తెలియజేసిన తర్వాత ముందున్న కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తే ప్రియులరా, ఈ పరిచర్య అంతా కూడా మందిరం అయితే నిర్మించేశారు. బస్లేము అహోలియాలను ఎన్నుకుని మందిరాన్ని అయితే నిర్మించారు. మరి పరిచర్య పాత్రను పరిచర్య భాగాన్ని యాజకత్వాన్ని యాజకులుగా లేవీలకు అనుగ్రహించేశాడు. ఆ లేవీలలోనే మళ్ళీ 3 భాగాలు చేశాడు. గెర్షోను, కహాతు, మెరారి వీళ్ళకి సేవ పరిచర్య బాధ్యత ఇచ్చేశాడు. దాంట్లో నుంచి మోషే ఆరోనును ప్రత్యేకంగా నిలబెట్టుకున్నాడు. అందులో ఆరోను కుటుంబానికి యాజకత్వ బాధ్యతను ఇచ్చేశాడు. ఎందుకు యాజకత్వ బాధ్యత వారికే ఎందుకు ఇచ్చేసారు? మరి లేవీలే ఎందుకు యాజకత్వం చేయాలి? ఈ యాజకత్వంలో యాజకుల పాత్ర గురించి విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం. ఆది కాండంలో గతించే వారంలో మనం విన్నట్టుగా సోదరులు మాట్లాడినట్టుగా లేవి షిమియోను గురించి మాట మనం విన్నాం. వారు చేసిన తప్పులే నరహంతకుల్లాగా ప్రవర్తించేశారు. సందర్భం మాత్రమే నరహంతకుల్లాగా ప్రవర్తించేశారు. ఎందుకు అలా రీతిగా ప్రవర్తించేశారు? తండ్రి ఎందుకు శపించేశారంటే దానికి ఇస్రాయేలు జ్ఞాపకం చేసుకుంటే తన సహోదరుని వారు చెరిపినందుకు వీరు వారి చెరిపిన అతన్ని షెకెమునే చంపలేదు. వారు షెకెము యొక్క తండ్రినే చంపలేదు. ఆ పట్టణంలో ఉన్న పురుషులందరినీ కూడా అతను చేసేశాడు. ఏంటయ్యా ఇట్లా చేసేవారి తండ్రి అడిగినప్పుడు వాళ్ళు ఏమాత్రం కూడా పశ్చాత్తాపం లేకుండా మా సహోదరిని ఒక వ్యభిచారిని చేసినట్టు వేశ్యగా చేసినట్టుగా మా సహోదరి పట్ల చేస్తారని ఒక ప్రతీకార చర్యగా మీరు మాట్లాడతారు. అంతకని ఏమాత్రం కూడా క్షమాగుణం వల్ల కనిపించలేదు. ఇలా కాలక్రమేణా సంఘటన జరిగిపోయింది. తండ్రి గారు కూడా మర్చిపోయారు అనుకున్నారు, వీళ్ళు కూడా మర్చిపోయారు పిల్లలు. ఇది తదనంతరం ప్రియుల యాకోబు గారు ఇక్కడ నుంచి ఐగుప్తుకు వెళ్ళిపోతారు. అక్కడ నిజంగా అవసాన కాలము సంపూర్తి అయిపోతుంది జీవిత కాలంలో. తన మరణ పడకకు వెళ్ళిపోయిన తర్వాత 12 మంది కుమారులను పిలిపించి వారిని ఆశీర్వదించినట్టుగా శపించిన మాట మనం చూసాం. అలా శపించిన సందర్భంలో లేవి షిమ్యోనుల విషయం అతను మర్చిపోలేదు పిల్లలు. మర్చిపోకుండా మాట్లాడుతున్నా మాటలు చదువుకుని మనం ముందుకెళ్దాం. ఆదికాండం 12
49వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. 49వ అధ్యాయం 5వ వచనం నుంచి 7వ వచనం వరకు వీళ్ళిద్దరు సహోదరులు చెప్తున్నారు. ఎవరు? షిమ్యోను, లేవి. లేవి గురించి ఎందుకు ప్రస్తావన వచ్చిందంటే యాజకత్వం వీరు లేవీలే ఎందుకు చేశారనే విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. సో దానికున్న హిస్టరీ అంతా కూడా, చరిత్ర అంతా కూడా, ఈ యాజకత్వంలో వారి పాత్ర ఎలా వచ్చింది, దేవుడు వారినే ఎందుకు ఎన్నుకున్నాడో మనం పరిశీలన చేస్తున్నాం. అలా పరిశీలన చేసినప్పుడు దీనిలో ఒక అద్భుతమైన మాట యాకోబు గారు తన నోటి నుంచి కొడుకుతున్నారు. ఏమంటున్నారంటే, షిమ్యోను, లేవి అని వారు సహోదరులు, వారి ఖడ్గములు బలత్కారము ఆయుధములు, నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా కలవా వారి సంఘముతో కలుసుకొనవద్దు. వారు తెగగొట్టి యాకోబు మాట్లాడుతున్న వారితో చేరొద్దయ్యా. ఈ లేవి షిమ్యోనులు మంచివారు కాదు, నానాంతకులు. వీరు ఎలా అంటే మనుషుల యొక్క ప్రాణాలు తీసేశారు. సమాజంలో వారితో చేరొద్దయ్యా, వీళ్ళు ఆలోచన విధానం మంచిది కాదు అని యాకోబు గారు ఖండితంగా చెప్పేస్తున్నారు. అంతేకాదు, ఎందుకన్నాను, ఎందుకు శపించారో మనకు తెలుసు కదా. ఎందుకు ఆ మాట అన్నారంటే, వీళ్ళు షెకెము అనే పట్టణంలోకి వెళ్ళేసి అక్కడ ఉన్న వాళ్ళు చంపేశారు. ఆ కారణం దృష్ట్యా వీళ్ళిద్దరిని ఏకంగా సంబోధించి తండ్రి గారు మాట్లాడుతున్నారు. ఇంతవరకు మాట్లాడేశారు. ఆ తర్వాత శపిస్తున్నారు. ఎలా శపిస్తున్నారు? వారి కోపము వేగమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది, అవి శపింపబడు అని శపిస్తున్నాడు. ఎలా శపింపబడతాయో చెప్తున్నాడు. యాకోబులో వారిని విభజించేదను, ఇశ్రాయేలులో వారిని చెదరగొడతారంటారు పిల్లలు. యాకోబు గారు ఏ మాట మాట్లాడినది దేవునికి అనుసంధానంగానే మాట్లాడతారు, దేవుని ఆమోద ప్రకారంగానే మాట్లాడతారు. ఎందుకంటే అతను కూడా ఒక ప్రవక్త, దేవునికి ఇష్టానుసారంగా బ్రతికిన వ్యక్తి. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అంటున్నామంటే యాకోబు గారు ఏ రీతిగా బ్రతుకులో మనకు అర్థమైపోతుంది. అలాంటి యాకోబు గారు లేవిని, షిమ్యోను శపిస్తున్నాడు. ఎలా అంటే, యాకోబులో వీరిని విభజిస్తారు, ఇశ్రాయేలు వాళ్ళట చెదరగొడతారట. ఇంతకీ ఆయన ఏ రీతిగా విభజించాడు, ఏ రీతిగా శపించాడో కొన్ని మాటలు చూసుకుని మనం ముందుకు పిల్లలు. యెహోషువ గ్రంథం ఆ భాగాన్ని అలాగే ఉంచుకొని, యెహోషువ గ్రంథం 19వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చూద్దాం. అందరు తీయాలి. యెహోషువ గ్రంథము 19వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు పిల్లలు. యెహోషువ గ్రంథము 19వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు. రెండవ వంతు చీటి షిమ్యోనుల పక్షముగా అనగా వచ్చును, వారి స్వాస్థ్యము సరిపోతుంది పిల్లలు. తీసారు కదా అందరు. ఈ సందర్భం అర్థం కావడానికి పిల్లల, వీరు ఐగుప్తు బానిసత్వం అయిపోయిన తర్వాత, మోషే గారిని ఎన్నుకున్న తర్వాత కానాను మార్గంలో ఉన్నారు, కానాను ప్రయాణంలో ఉన్నారు. తెలుసు కదా పిల్లలు. ఆ సందర్భంలోనే మనం ప్రత్యక్ష ప్రకారం సాక్షి మందిరం యొక్క, స్వర్ణ మందిరం యొక్క మాటలు మనం ధ్యానం చేశాం. ఈ అరణ్య మార్గంలో వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? ఎక్కడికి వెళ్తున్నారు? అరణ్య మార్గంలో కానాను దేశానికి వెళ్తున్నారు, పాలు తేనెలు ప్రపంచ దేశానికి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత భూభాగాన్ని పంచుకోవాలి కదా. మరి 12 గోత్రాలు ఉన్నాయి, భూభాగాన్ని పంచుకోవాలి కదా. అలా పంచుకున్నప్పుడు చీట్లు వేశారు. ఎక్కడి భాగం ఎవరికి పంచాలో చీట్లు వేశారు. అలా షిమ్యోనుకి ఒక చీటి వచ్చిందంట. ఆ చీటి ఎవరికి భాగంలో చూస్తున్నారు పిల్లలు, వారి స్వాస్థ్యం ఏదో చెప్తున్నాడు. వారి స్వాస్థ్యము యూదా వంశస్థుల స్వాస్థ్యము మధ్య ఉండేను అంటున్నాడు. మరి యాకోబు గారు శపించేశారు కదా, షిమ్యోను లేవిని శపించేశారు. మరి అలా అయితే శాపము తగిలారా తగలకూడదా? యాకోబు గారే శపించారంటే, తన తండ్రి శపించారంటే, మరి అది దేవునికి ఆమోదమైన మాట కనుక మరి తగిలిందా లేదనే మాట 9వ వచనంలో పిల్లలు. షిమ్యోనుల స్వాస్థ్యము యూదా వంశస్థులోని వంతులోని ఏదైనా యూదా వంశస్థుల భాగము వారికి ఎక్కువ కనుక వారి స్వాస్థ్యము నడుమను షిమ్యోనులు స్వాస్థ్యము పొందింది. ఈ షిమ్యోనులకు ప్రత్యేకమంటూ భాగం రాలేదు పిల్లలు. యూదా వంశస్థుల మధ్యలో షిమ్యోనులకు ఇచ్చేశాడు. పాలు తేనెల ప్రపంచ దేశంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ భూభాగాన్ని పంచుకుంటున్నారు. మరి యాకోబు గారు శపించేశారు కదా, వీళ్ళని విభాగించేదాన్ని, వీళ్ళని చెదరగొట్టేదాన్ని. ఈ యాకోబులో వీళ్ళని విభాగించేదన్నాడు. మరి వీళ్ళకి పాలు తేనెల ప్రపంచ దేశంలోకి వెళ్ళిన తర్వాత మరి షిమ్యోను కంటూ ఒక స్వాస్థ్యం రావాలి. ఆ స్వాస్థ్యం ప్రత్యేకంగా రాలేదు. యూదా గోత్రంలో యూదా
అర్థమవుతుంది సందర్భం. ఊరికి విడిచిపెట్టలేదు తన యొక్క దేవుని యొక్క కోపం అతను ఆ యాకోబు గారు శపించిన విధానం. ఇలా షిమ్యోను గారు తన స్వాస్థ్యం పొందుకోవాలంటే యూదా స్వాస్థ్యంలోనే, యూదా గోత్రపు భాగంలోనే షిమ్యోనుకు వచ్చేసింది. మరి లేవి గారి విషయంలో ఆలోచిస్తే పిల్లగా, లేవి గారు కూడా అన్నారు కదా, వారిని విభాగించేదను అన్నాడు. మరి ఇంతకు ఆయన విభాగించడా, ఆయన స్వాస్థ్యం ఇచ్చేసాడా, ఆయన శాపం తగిలిందా లేదని కొన్ని మాటలు చూద్దాం పిల్లలు. అదే యెహోషువ గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం మొదటి భాగం చదువు పిల్లలు. లేవీయులకు మీ మధ్య ఏ వంతును కలగదు. లేవీల కంటే పిల్లరా మీ మధ్య ఏ వంతునో కలగదు అన్నాడు పిల్లరా. సరిపోతుంది. ఆయన కంట భాగాన్ని, భూభాగాన్ని ఇవ్వలేదు పిల్లరా. భూభాగాన్ని ఇవ్వలేదు. ఇంకా కొన్ని మాటలు పిల్లల వాళ్ళకి ఇచ్చారా లేదనే విషయాన్ని చూస్తుంటే 11వ అధ్యాయం, అదే యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 33వ వచనం పిల్లలు. అదే యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 33వ వచనం. లేవి గోత్రములకు మోషే స్వాస్థ్యము పంచిపెట్టలేదు. ఎందుకంటే దేవుని మాట ఏంటంటే వీరు నా యాజకత్వం చేయాలి, వీరే మాకు స్వాస్థ్యం అన్నాడు. కానీ భూభాగాన్ని మాత్రం ఇవ్వలేదు పిల్లలు. మరి భూభాగం ఇవ్వలేదు, మరి ఆయన విభాగించేదని అన్నాడు కదా, చెదరగొట్టేదని అన్నాడు కదా. మరి చెదరగొట్టేశాడా లేదా? వారు అందరూ ఐక్యంగానే ఉన్నారా, చెదరగొట్టేశాడా? చూద్దాం అన్నమాట. సంఖ్యాకాండం తీసుకెళ్తున్నా. సంఖ్యాకాండం 35వ అధ్యాయం 35వ అధ్యాయం మొదటి నుంచి ఇంకొన్ని మాటలు చూద్దాం. మరియు యెరికో యొద్ద యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. ఇశ్రాయేలీయులు తాము పొందు స్వాస్థ్యములో లేవీయులు నివసించుటకు వారి పురములను ఇయ్యలేనని ఆజ్ఞాపించును. ఆ పురములు చుట్టూనున్న పల్లెలను లేవీయులకు ఇయ్యవలెను. మరి యాకోబు గారు చెప్తున్నారు. యాకోబు గారు అది అయిపోయిన తర్వాత మోషే గారు యెహోవా చెప్పిన మాటలు బట్టి యెహోవా మోషే గారితో చెప్తున్నారు. మరి మోషే చనిపోయిన తర్వాత యెహోషువ నాయకత్వం ఉండాలి కాబట్టి ఆ కాలంలోనే వాళ్ళ ప్రజల్లో ప్రపంచ దేశంలోకి ప్రవేశపెట్టారు. అక్కడికి వెళ్ళిన తర్వాత స్వాస్థ్యం వస్తుంది కనుక ఆ స్వాస్థ్యాన్ని ఎలా పంచిపెట్టాలో యెహోవా మోషేతో మాట్లాడుతున్నాడు. వీళ్ళకి ఏంటంటే భూభాగాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎలా ఇవ్వాలంటే వీళ్ళని విభాగించదని అన్నాడు కదా. ఈ 12 గోత్రాలు భూభాగాన్ని పంచిచ్చిన తర్వాత వీళ్ళ భాగంలో నుంచి యూదా గోత్రమైనా, ఇస్సాకారు, చెబులూనైనా, షిమ్యోనైనా, గాదు అయినా, దాను అయినా, నఫ్తాలి అయినా, ఈ రూబేన్ గోత్రాలైనా, ఈ గోత్రాల్లో నుంచి తమకి ఇష్టమైన పురాల్ని లేవీయులకు ఇవ్వాలి. అర్థమవుతుంది సందర్భం పిల్లలు. వీళ్ళకంటూ స్వాస్థ్యం ఏమీ లేదు, యెహోవాయే స్వాస్థ్యం. వీళ్ళకి భూభాగం అంటే ఏమి రాలేదు. కానీ వీళ్ళకు మరి నివసించడానికి స్థలం అయితే కావాలి కదా. మిగతా గోత్రాలలో కొంత భాగాన్ని వాళ్ళు ఎన్నుకొని లేవీయులకు ఇవ్వాలి. ఎలా ఇవ్వాలంటే వారికి ఇంచుమించు 48 పట్టణాలు ఇచ్చేసారు పిల్లలు. ఎవరికి? లేవీయులకి. వాటిని 48 పట్టణాలు ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? మిగతా 12 గోత్రాల వారు తమకి ఇష్టమైన కొన్ని పట్టణములు, కొన్ని పురములు వాళ్ళకి ఇవ్వాలి. అందులో 6 ఆశ్రయపురములు. అర్థమవుతుంది కదా పిల్లలు. 48 పట్టణాలు ఎవరికి ఇవ్వాలి? లేవీయులకు ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? వీళ్ళు స్వాస్థ్యాన్ని పంచుకున్న తర్వాత, పాలు తినలు గురించి దేశం వెళ్ళిన తర్వాత, భూభాగాన్ని పంచుకున్న తర్వాత, 12 గోత్రాలకి సమానం పంచుకున్న తర్వాత, అందులో నుంచి ఒక్కొక్క గోత్రము కొన్ని పట్టణాలు, కొన్ని పురాలని లేవీయులకు ఇవ్వాలి. మరి ఆయన ఏదో ఒక శపించేశారు. ఎలా? ఇశ్రాయేలు వారిని విభాగించదును అన్నాడు. ఇలా 12 గోత్రాలు దేశంలో వ్యాపించిపోయాయి. దేశం అంతా విస్తరించుకుంది. అలా రూబేను గోత్రం నుంచి కొన్ని పురాలు, షిమ్యోను నుంచి, దాను గోత్రం నుంచి కొన్ని పురాలు అంటే కొన్ని పట్టణాలు, అలాగే నఫ్తాలి నుంచి కొన్ని పట్టణాలు, ఇలా 48 పట్టణాలు లేవీయులకు ఇచ్చేశారు. అందులో 6 ఆశ్రయపురాలు అంటే దాని గురించి మాటలు మనం విందాం. ఒకవేళ ఎవరైనా హత్య చేసి పారిపోతున్నప్పుడు అనుకోకుండా కానీ తను కావాల్సిన కానీ ఎవరైనా హత్య చేసి పారిపోతుంటే వెళ్ళి ఆశ్రయపురంలో దాక్కోవాలి.
ఆశ్రయపురంలో ఉంటే ఎవరు అతన్ని చంపడానికి తిరిగి చంపడానికి ఆస్కారం లేదు. ఇలా 6 పట్టణంలో ఆశ్రయపురంలో ఉన్నాయి. మొత్తం 48 పట్టణంలో లేవీలకు ఇచ్చేశారు. అందులో 6 ఆశ్రయపురం. దాని గురించి మాట్లాడుతున్నాం. ఇంకా కొన్ని మీరు చూడండి పిల్లలు, 6వ వచనం నుంచి మరియు మీరు లేవీలకిచ్చు పురములలో 6 ఆశ్రయపురంలో ఉండవలెను. అవియుగాక 42 పురములు ఇయ్యవలెను. వాటి పల్లెలతో కూడా మీరు లేవీలకు ఇయ్యవలసిన పురములన్నీ 48 అంటారు. ఎవరు ఇవ్వాలి? వీళ్ళకంటూ ప్రత్యేకమైన భూభాగం రాలేదు. మరి యాకోబు గారు శపించేశారు కదా, వారిని విభాగిస్తారండి. ఈ 12 గోత్రాలలో వారికి ఇష్టమైన కొన్ని పురములు, కొన్ని పట్టణాలు ఈ మిగతా గోత్రాల వారు కొన్ని లేవీలకు ఇవ్వాలి. వీళ్ళు అక్కడక్కడ ఒకే దగ్గర ఉండడానికి లేదు కదా. కొంతమంది కొన్ని కుటుంబాలేమో రూబేను గోత్రంతో పాటు ఉండాలి, కొన్ని కుటుంబాలేమో యూదా గోత్రంతో పాటు ఉండాలి, కొన్ని గోత్రాలేమో నఫ్తాలి గోత్రంతో ఉండాలి. ఇలా లేవీలను విభాగింపబడ్డారు పిల్లలు. దేవుడు ఏమన్నాడంటే 6 ఆశ్రయపురాలు ఉండాలి, వాటితో పాటు 42 ఇంకా పట్టణాలు ఉండాలి. మొత్తం 48 పురములు వారికి ఇవ్వాలన్నారు. ఎవరి వారి వీరే తమకు ఇష్టమున్నన్ని ఇవ్వచ్చు. ఇంకా కింది కొన్ని చూడండి పిల్లలు, మీరు ఇచ్చు పురములు ఇశ్రాయేలు స్వాస్థ్యంలో మీరు ఇవ్వలను. మీకు ఎక్కువ ఉంటే ఎక్కువగాను, తక్కువ ఉంటే తక్కువగాను ఇవ్వలను. ప్రతి గోత్రము తాను పొందిన స్వాస్థ్యం చొప్పున తన పురంలో కొన్నిటిని లేవీలకు ఇవ్వాలనుకుంటున్నారు. అందుకని నాకు ఎక్కువ భూభాగం ఉందని ఎఫ్రాయిం వారు ఎక్కువ ఇవ్వచ్చు, తక్కువ ఉంటే తక్కువ ఇవ్వచ్చు. కానీ వీరికంటూ ప్రత్యేకంగా భూభాగం ఏమి రాలేదు. ఎవరికి? లేవీలకు. తండ్రి గారు శపించేశారు కదా. మరి ఇలా శపించేశారు, వారి భూభాగం మాత్రం పొందుకున్నారు. మరి ఇంతకు యాజక పరీక్షలో ఎలా వచ్చేసారు? మరి ఆ భాగం కూడా మనకు అర్థం అవ్వాలి కదా. మరి ఈ యాజకత్వం ఎలాగైతే వాళ్ళు చేస్తున్నారో, ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి మరి యాజకుడు చేయవలసిన యాజక ధర్మము వీరే ఎందుకు చేయాలి కదా. అక్కడ చూస్తే ఆదిలో చూస్తేనేమో నరాంతకులుగా ఉన్నారు ఈ లేవీలు. అందులో కొంత భాగాన్ని మరి మోషే ఆడలోకి ఇచ్చేశాడు. ఆ ఆరోను కుటుంబాన్ని ప్రత్యేకంగా ఎన్నుకొని మిగతా గోత్రకులేమో మిగతా 3 కుటుంబాలకేమో సేవ పరిచయం ఇచ్చేశాడు. ఒక్క కుటుంబానికి మాత్రం, ఆరోను కుటుంబానికి మాత్రం యాజకత్వ ధర్మాన్ని ఇచ్చేశాడు. మరి ఎలా ఇచ్చేశాడు? వారిని విభాగించేది అన్నాడు. షిమ్యోను విభాగించేశాడు. వారికి స్వాస్థ్యము యూదాలో వారికి ఇచ్చేశాడు. షిమ్యోను పక్కన పెట్టేద్దాం. మరి లేవికి బాగా విభాగించేది అన్నాడు. మిగతా 12 గోత్రాలు అక్కడక్కడ కొన్ని కుటుంబాలు ఉంటాయి. అది అర్థం అవ్వాలంటే మనకి ఇది మొత్తం చదువుతుంటే మనకు పై నుంచి మనకు అన్ని అర్థమవుతుంది. ఇంకా దానికి సంబంధించిన మాటలు సంఖ్యాఖండంలో కదా, యెహోషువ గ్రంథం కదా. యెహోషువ గ్రంథం చూస్తే మనకి ఇక్కడ యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 20వ అధ్యాయం మొదటి నుంచి ఇక్కడ మాట్లాడుతున్నారు. లేవీల పితరుల కుటుంబంలో ప్రధానులు కానాను దేశమందలి షిలోహులో వీళ్ళు లేవీలో పితరులైన కుటుంబంలో పెద్దలు ఉంటారు కదా. లేవీ కుటుంబంలో వాళ్ళందరూ అంటే యాజకుడి దగ్గరకు వచ్చేసారంట. యాజకుడి దగ్గరకు వచ్చేసిన తర్వాత మాట్లాడుతున్న మాటలు ఏ యాజకుడి దగ్గరకు వచ్చేసారో చెప్తున్నాడు. ఎలియాజరు వద్దకును, నూను కుమారుడైన యెహోషువ వద్దకును, ఇశ్రాయేలు గోత్రం యొక్క పితరుల కుటుంబంలో ప్రాధాన్యత ఎందుకు వచ్చి మేము నివసించుటకు యెహోషువ కాలంలో మాట సందర్భంలో మోషే గారు చనిపోయారు. మనం ఇందాక చూసాం కదా సంఖ్యాకాండంలో యెహోవా మోషేతో చెప్పేశాడు, మీరు ఏం చేయాలంటే అక్కడ స్వాస్థ్యాన్ని సంపాదించుకున్న తర్వాత లేవీలకు కొంత భూభాగాన్ని ఇవ్వాలి. అది ఎలా ఇవ్వాలంటే మీ గోత్రంలోనే కొన్ని పురాలు ఇవ్వాలి. మీరు సంపాదించుకున్న భూభాగంలో నుంచి కొన్ని గ్రామాలు ఇవ్వాలి, కొన్ని పట్టణాలు ఇవ్వాలి. అలా ఇవ్వండి అని మోషే గారితో యెహోవా చెప్పేశారు. మోషే గారు చనిపోయారు కదా. ఈ భూభాగాన్ని యెహోషువ కాలంలో ఈ భూభాగంలోకి వచ్చేసారు. భూభాగాన్ని పంచుకుంటున్నారు. ఆ కాలంలో ఈ లేవీల యొక్క పితరులు పెద్దవాళ్ళు ఉంటారు కదా, లేవీ గోత్రంలో పెద్దవాళ్ళు, వాళ్ళు వచ్చేసి యాజకుడైన ఎలియాజరు దగ్గరికి అక్కడ ఉన్న నూను కుమారుడైన యెహోషువ దగ్గర వచ్చేసి అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నా అంటే, యెహోవా మోషేతో చెప్పేశారు కదా, మరి కొన్ని పట్టణాలు ఇవ్వమని, అంటే మేము నివసించేందుకు కొన్ని గ్రామాలు ఇవ్వమని, అది ఇవ్వమని అడుగుతున్నాడు. అలా ఇవ్వమన్నప్పుడు పిల్లల
గెర్షోనీయులు ఎక్కడెక్కడ ఉన్నారో ఈ అధ్యాయం అంతా చదివితే మనకు అర్థం అవుతుంది. అంటే కొన్ని భాగాలు మనం కొన్ని వర్షాలు చూసుకుని మనం ముందుకు వెళ్తాం. 40వ వర్షం చూద్దాం. ఇశ్రాయేలీయుల స్వాస్థ్యములో దానికి ఉన్న ముందున్న మాటలన్నీ కూడా మీరు చదువుతూ ఉంటే కాహాతీలు ఎక్కడ ఉన్నారు, ఏ గోత్రంలో ఉన్నారు, ఎఫ్రాయిం గోత్రం దగ్గర ఉన్నారా, వారికి ఎన్ని పురాలు వచ్చినాయి, అలాగే మెరవీయులు ఎక్కడ ఉన్నారు, ఏ పురంలో ఉన్నారు, ఈ అధ్యాయం అంతా కూడా మనం చదువుతూ ఉంటే ఈ లేవీలకు ఎక్కడెక్కడ పురాలు వచ్చాయో మనకు అర్థమవుతుంది. కానీ ఈ మొత్తం ఎన్ని వచ్చిన పురాలన్నీ ఎన్నో మళ్ళీ ఒకసారి చెప్తున్నాడు ఇక్కడ. ఇశ్రాయేలుల స్వాస్థ్యంలో వాటి పల్లెలు గాక లేవీల పట్టణములన్నీ 48 ఆ పట్టణములన్నింటికి పొలములుండెను. ఆ పట్టణములన్నీ అట్లే ఉండెను. యెహోవా ప్రమాణం చేసి వారి పితరులకు ఇచ్చెదనని చెప్పిన దేశమంతయు ఇశ్రాయేలుకు అప్పగించెను. సరిపోతుంది. ఇదంతా మన నివసించిన తర్వాత వారిలో ఏ రీతిగా అయితే దేవుడు ప్రమాణం చేశాడో ఆ రీతిగానే వీళ్ళకు కూడా కొన్ని పురములు ఇచ్చేశాడు. వీళ్ళు నివసించడానికి కొన్ని పురలు ఇచ్చేశాడు. ఇప్పుడు యూదాపాలెం అంతా కూడా ఒక భాగంలో ఉంది, ఇస్సాకార్ అంతా కూడా ఒక భాగంలో ఉంది, ఎఫ్రాయిం అంతా కూడా ఒక భాగంలో ఉంది. ఎఫ్రాయిం 2 భాగాలు కనబడతాం మన తర్వాత. ఇలా అందరూ ఒక్కొక్క కుటుంబం అంటే గోత్రం అంతా కూడా ఒక దగ్గర ఉంది. కానీ లేవీలు మాత్రం కొన్ని కుటుంబాలు ఎలా అయిపోయినాయి, లేవీలో మాత్రం కాహాతీలు, మెరవీయులు, గెర్షోనీయులు చూసాం కదా, అది ఆహారం కుటుంబీకులు. ఇలా ఈ కుటుంబాలు వీరి అంటే సపోజ్ రూబేన్ గారి గోత్రం ఉంది, అందులో కొన్ని కుటుంబాలు, యూదా గోత్రం ఉంది, అందులో కొన్ని కుటుంబాలు, అంటే వారికి వచ్చిన భూభాగంలో కొన్ని పురాలు. ఇలా 42 పురాలలో వాళ్ళు సెట్ అయిపోయి అందులో 6 పురములు ఆశ్రయపురములు. ఇదైతే ఫిక్స్ పిల్లలు అంటే వారు ఒక్క దగ్గర లేరు, అందరితో పాటు వివాహపడరు, అక్కడక్కడ ఉన్నారు. మరి ఇంతకీ తదనంతరం ఏమైపోయింది? అంతకంటే ముందుగానే దేవుడు ఎన్నుకున్నాడు కదా, ప్రత్యక్ష గుడారంలో మరి సేవ పరిస్థితి బాధ్యతను యాజకత్వ పరిస్థితులను లేవీలకు ఇచ్చేశారు కదా. ఎందుకు ఆ సంఘటన జరిగిందో మనం చూద్దాం. నిర్గమకాండం 32వ అధ్యాయం. నిర్గమకాండం 32వ అధ్యాయం 31వ అధ్యాయం 18వ వర్షం నుంచి కొన్ని మాట చూద్దాం. 31వ అధ్యాయం 18 నుంచి ఆ మాట చదువుతుంటే నాకు అర్థమవుతుంది. ఎవరు ఆయన అంటే, మరియు ఆయన సీనాయి కొండ మీద అంటే ఆయన ఎవరు? యెహోవా సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుతా చాలించిన తర్వాత దేవుడు తన శాసనం గల 2 పలకలను అనగా దేవుడి వేరుతో వ్రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చేశాడు. ఆ సందర్భంలో మోషే గారు సీనాయి పర్వతం మీద ఉన్నారు. ఈ సందర్భం ఏంటంటే అరణ్య ప్రాంతంలో ఉన్నారు, అరణ్య మార్గంలో ఉన్నారు. దేవుని ఎదుకు సీనాయి పర్వతానికి మోషే గారు ఎక్కిపోయారు. అక్కడ 40 దినాలు ఉన్నట్టు మనం చూస్తాం. 40 దినాలు 40 రాత్రులు అక్కడ ఉన్నారు. సీనాయి పర్వతం మీద ఉండేసి అక్కడ దేవుడు ఇచ్చిన మాటలు ఇటువైపులను అటువైపులను ఆ పలకలకు 2 వైపులను రాయబడ్డాయి శాసనాలు. ఆ శాసనాల కొరకు అతను అక్కడే ఉన్నట్టుగా ఆ శాసనాలు తీసుకొని 40 దినాలు ఉన్నాడు కదా, అది అక్కడ రావడానికి ఆలస్యం అయిపోయింది. ఆ సందర్భంలో 32వ అధ్యాయంలో జరుగుతున్న సంఘటన చూద్దాం. మోషే కొండ దిగకుండా తడువు చేయుట అక్కడ 40 దినాలు ఉన్నాడు కదా పిల్లలు, అది ఆలస్యం అయిపోయింది. 40 దినాలు ఆలస్యం అయిపోయి ప్రజలు ఏమంటున్నారంటే మోషే ఆలస్యం అవుతుంది, రావట్లేదు. తడువు చేయాలంటే 40 దినాలు అయిపోయినాయి, ఎందుకంటే దేవుడు ఇచ్చి శాసనం వరకు ఆయన కనిపెట్టుకుని అక్కడే ఉన్నాడు. అలా ఆలస్యమైన కార్యక్రమాన్ని బట్టి ప్రజలు ఏమనుకున్నారంటే చూడండి, అహరోను కూడి వచ్చి లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అన్నవాడు ఏమాయన మాకు తెలియదని సందర్భం బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి బైబిల్ స్టడీ మొదలుకొని సండే స్కూల్లో ఎక్కువగా వింటూ ఉంటారు. ఇక్కడే అద్భుతమైన ఒక మాట ఉంది పిల్లలు. ఎప్పుడు నేను కూడా అంతవరకు చదవని విషయం, వినని విషయం పిల్లలు. ఈ తడువు చేసిన కారణం బట్టి ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా అహరోను దగ్గరికి వచ్చేస్తారు. తన సహోదరుడు కదా, వీరే ముందు నడిపిస్తున్న ప్రతి విషయంలో. మరి ఆ ఐగుప్తు బానిసత్వం సంఖ్యలు పెంచి దేవుడు నడిపించాడు కదా, మా నడిపించడంలో మాకు ముందుండి మోషే ముందున్నాడు కదా. ఆయన 40 దినాలు అయిపోయింది, ఇంకా రావట్లేదు, ఏమయ్యాడో తెలియదు. సో మాకేం చేయాలంటే మా ముందర నడవడానికి ఒక దేవతను చేయమన్నాడు. సందర్భం బాగా చక్కగా ఆలోచిస్తే ప్రియులరా, అరణ్య మార్గంలో ఎవరు తీసుకొని వస్తున్నారు? అరణ్య మార్గంలో ఎవరు తీసుకొస్తున్నారు? మోషే గారు. ఆయన వెళ్ళినందుకు శాసన కొరకు కొద్దిగా ఆలస్యంగా మాత్రాన మీకు ముందర నడవడానికి దేవత కావాలని అహరోను గారిని తడువు చేశారు పిల్లలు. ఆ తడువు చేసిన కారణము, ఆ సందర్భం మనకు బాగా తెలుసు. అతను ఏం చేశాడు పిల్లలు? ఒక్క
ఆయన అందరి చెవు పోగులన్నీ తీసుకుని వచ్చేసి బంగారు పోగులన్నీ తెప్పించేసుకొని ఒక దూడని చేసేసి ఇదే ఐగుప్తుల నుంచి నడిపించిన తీసుకొని వచ్చిన దేవత మీ దేవుడైన యెహోవా ఇదే అని ఆ దూడకు సాగిలపడి నమస్కరించినట్టు మనం చూస్తాం. ఈ సందర్భం అంతా బాగా తెలుసు కదా. ఐగుప్తులో 430 సంవత్సరాల వారు ఉన్నారు కదా. ఇంచుమించు 430 సంవత్సరాలు, ఇంచుమించు 4-5 తరాలు గడిచిపోయింది. దాంట్లో 4 తరాలు ఈజీగా అయిపోయాయి. అలా 430 సంవత్సరాలు ఉన్నప్పుడు అతని నుంచి ఆ ఐగుప్తుల నుంచి ఫరోను నమ్మించేసి అతని దగ్గర నడిపించడానికి అతను హృదయపూర్వకంగా అంటే అతను ఒప్పుకొని పంపించడానికి ఎన్ని సూచక్రియలు జరగబడ్డాయి, ఎన్ని సూచక్రియలు దేవుడు చేశాడు. అలా సూచక్రియలన్నీ కూడా వీళ్ళు ఇశ్రాయేల్ అక్కడ చూసేశారు. తెగుళ్ళు వచ్చేసాయి. ఎలా వచ్చేసాయంటే ఈ రోజుల్లో కరోనా వస్తున్నట్టు, కరోనా వైరస్ వస్తున్నట్టు ఒకరికి వస్తే ఇంకొకరికి ఆటోమేటిక్ గా సంక్రమించేస్తుంది. ఆ రోజు అలా జరగలేదు పిల్లలు. ఆ రోజు అలా జరగలేదు. వచ్చిన తెగులంతా కూడా ఐగుప్తులోకి వచ్చేసింది, కానీ ఇశ్రాయేలుకి ఏ తెగులు కూడా తాకలేదు పిల్లలు. కప్పలు వచ్చేసాయి, మిడతలు వచ్చేసాయి, పెయిన్లు వచ్చేసాయి, దద్దులు వచ్చేసాయి, ఎన్నో రకాలు వచ్చేసి చివరికి అగ్ని వడగళ్ళు కూడా కురిసేసాయి పిల్లలు. ఏ రోజు కూడా అది ఇశ్రాయేల్ పురంలో కానీ, ఇశ్రాయేల్ పట్టణంలో కానీ, ఇశ్రాయేల్ నివసించే ఆ పాకలు కానీ అక్కడ ఉన్న గుడాల వైపు రాలేదు పిల్లలు. చివరికి తొలుచుని పిల్లలు కూడా అర్థమైపోయారు. ఇవన్నీ కూడా కళ్ళారా చూసింది ఎవరు? ఇవన్నీ కూడా కళ్ళారా చూసింది ఎవరు? ఇశ్రాయేల్. అలాంటి అద్భుతమైన సూచక్రియలు జరిగించిన తర్వాత మోషే గారి నాయకత్వం నుంచి బయటకు వస్తున్నారు పిల్లలు. బయటకు వస్తూ ఉంటే వారికి ఎదురొచ్చేసింది సింహం రాలేదు, ఎలుగుబంటి రాలేదు పిల్లలు. ఏమి ఎదురొచ్చేసింది? ఎర్ర సముద్రం ఎదురొచ్చేసింది పిల్లలు. సింహం అయితే సంవత్సరంలాగా చీల్చేయచ్చు అనుకుందాం, వేరే ఏదైతే ఎలుగుబంటి అయితే దావిలాగా చీల్చేద్దాం అనుకుందాం, కానీ ఎర్ర సముద్రమే వచ్చేసింది. మరి దాన్ని ఏం చేసేది? అలాంటి ఎర్ర సముద్రము 6 నేల మీద నడిపించాడు పిల్లలు. అది 2గా చీల్చేది దేవుడైన యెహోవా. ఇవన్నీ అద్భుత క్రియలు చూసిన వీళ్ళు ప్రియులరా కొద్దిగా మోషే గారు తడుగు చేసిన కారణం పట్టేసి మాకు ఒక దేవతను ముందు నడవడానికి మాకు దేవత కావాలన్నారు పిల్లలు. అలాంటి దేవతను ఆరోను గారు తీసుకొచ్చేసారు. ఎలా? ఏ రూపంలో తీసుకొచ్చేసారు? దూడ రూపంలో తీసుకొచ్చేసారు. ఆయన చాలా సందర్భంలో ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుడే సాక్షాత్ బాధపడిపోయారు. తన మహిమాస్పదమును ఎద్దు రూపంలో మార్చిరి అంటాడు. నేను గొప్పనయ్యా, నాలాంటి దేవుడు ఈ ప్రపంచంలో ఎక్కడ లేడు, ఎక్కడ వెతికినను కనిపించాడు. నేను చేసిన సూచక్రియలు కానీ మీకు సమస్తం ఇచ్చింది నేను. అక్కడ ఫరో ఎదుట సూచక్రియలు చేయించేసింది. ఎర్ర సముద్రమే 2గా పాయలుగా చేసేసింది. అక్కడ అటువైపున ఒక గోడగా, ఇటువైపున ఒక గోడగా నిలబెట్టింది నేను. మీకు ముందుగా వెలుగు అగ్నిస్తంభంగా ఉంది, మరి చీకటి అగ్నిస్తంభంగా ఉంది, పగలేమో మేఘస్తంభంగా ఉంది. మిమ్మల్ని ఏ రోజు కూడా బట్టలు కూడా మాసిపోలేదంటే, చెప్పులు కూడా అరిగిపోలేవంట పిల్లలు. అలా నడిపిస్తున్నారు. మీకు ఆహారం కావాలంటే ఆహారం ఇచ్చేసారు, నీళ్ళు కావాలంటే బండలో నుంచి నీళ్ళు ఇప్పడానికి కూడా దేవుడు సిద్ధపడిపోయాడు. ఆ చివరికి దేవతలు భుజించి ఆకాశం నుంచి మన్నాను కూడా కురిపించేశారు పిల్లలు. అలాంటి గొప్ప దేవుణ్ణి వీళ్ళు ఎలా మార్చేశారంట పిల్లలు? ఒక ప్రతిమ రూపంతో మార్చేశారంట. ఇక్కడ వచ్చేసి ఆహారంలో తొందర పెట్టింది ఎవరు? ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ అంటే 12 గోత్రం. అంటే ఇజ్రాయెల్, యాకోబు కుమారులందరూ కూడా దాంట్లో ఉన్నారు కదా, అది అర్థమయ్యేవారు. వీళ్ళందరూ కూడా వచ్చేసి ఎవరిని తడుగు పెట్టేశారు? ఆహారం గారిని. ఆహారం గారిని తడుగు పెట్టిన తర్వాత ఆయన చేశారు బంగారు దూడను పోసేశారు. ఈయన శయధ్వనులతో, ఆర్భాటములతో దానికి సాగిలపడి నమస్కరించని రేపటి దినాన దానికి పండుగను ఆచరిస్తామని, బలులు అర్పిద్దామని ఆహారం ప్రకటించిన వెంటనే తిరిగి రేపటి దినాన కూడా మళ్ళీ గొప్ప జయధ్వనులాగా ఆర్భాటంతో బూరాలు ఊరుతున్నారు పిల్లలు. ఇది చూసిన ఏమో ఊరుకుంటున్నారు పిల్లలు. వెంటనే సీనాయి పర్వతం మీనే మోసపోయి మాట్లాడుతున్నారు. వీరి యొక్క మనసు చెడ్డదయ్యా, వీరిని మొత్తం సమూల నాశనం చేసేస్తారు. ఎలా నాశనం చేసేస్తారంటే, నోహు కాలంలో ఒక కుటుంబాన్ని నేను ఎన్నుకున్నాను కదా, ఆ రీతిగా ఒక కుటుంబాన్ని ఎన్నుకున్నట్టుగా నేను నిన్ను ఎన్నుకుంటాను, మిగతా మొత్తం జనాంగాలంతా కూడా నేను నాశనం చేసేస్తాను. అలా నాశనం ఏమంటే ఆ సంఘటన చూసిన తర్వాత దేవుడు ఎంత రగిలిపోయి ఉండాలి. నేను అందరిని నాశనం చేసేసి నేను ఒక జనంగం చేస్తాను మోషే అన్నప్పుడు నిజంగా అప్పుడే మోషే దేవుని సాగిన పడ్డాడు. ఇందుకు ఆ తండ్రిని తీసుకొచ్చేసింది. అబ్రాహాము ఇస్సాకులకు ఆ ప్రమాణం చేసేవారు, నువ్వు పాలు తెగలు ప్రవేశ దేశాన్ని నడిపిస్తానని. అలాంటి నడిపించే మార్గంలో ఇక్కడ మధ్యలోనే బలి చేస్తే ఐగుప్తులు ఏమనుకుంటారు? బానిసత్వంలో ఉంటేనే చక్కగా బ్రతికే వాళ్ళు అలాంటి అరణ్య మార్గంలోకి వెళ్ళేసి వాళ్ళ దేవుడు చంపేసినట్టు ఎంత చెడ్డ పేరు వస్తుందండి అని మోసే గారు అడ్డుపడతారు పిల్లలు. నువ్వు తడుగు చేయకు మోసే, నువ్వు వెళ్ళిపో, ఇక్కడ నుంచి వెళ్ళిపోయినప్పుడు కొండ దిగి ఆ 2 పలుకులు వస్తున్న సందర్భంలో ఆ సందర్భం చూసేవారికి ఇది మోసే గారు చూడలేదు పిల్లలు. దేవుడు చూసేసాడు, దేవుడు మోసే గారితో మాట్లాడుతున్నారు. కొండ దిగిన తర్వాత ఎప్పుడైతే వారు దూడకు నమస్కరిస్తూ సాగిలపడి వారు పూజిస్తున్నారో
నాట్యం ఆడుతున్నారు, తింటున్నారు, త్రాగుతున్నారు, అన్ని జరుగుతున్నారు. అది చూసిన వెంటనే ఏదా శాసనాల కొరకు అయితే అతను 40 దినాలు ఆ కొండ మీద ఉన్నాడో ఆ శాసనం చూసిన వెంటనే పగలగొట్టేసి కొన్ని ఎన్ని మాటలు అన్నాడు పిల్ల. చాలా ఉగ్రుడైపోయాడు మోషే గారు. ఆ దూడను కాల్చేసి బూడిదను నీళ్ళలో చల్లి ఆ నీళ్లు తాగించిన తర్వాత ఒక అద్భుతమైన మాటలు పలుకుతాడు. ఆ చూద్దాం పిల్లలు, ఆ మాట చూద్దాం పిల్లలు. 32వ అధ్యాయం 19 నుంచి మాట చూద్దాం. నాకు అర్థమవుతుంది కాబట్టి చూద్దాం. అతడు పాలెమునకు సమీపించగా ఆ దూడను అంటే ఆ దూడను బంగారు చేసిన దూడను వారు నాట్యమంటను చూచెను. అందుకు మోషే కోపము మండెను. అతడు కొండ దిగువను తన చేతులలో ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టెను. మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకొని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ళ మీద చల్లి ఇశ్రాయేలు చేత దాన్ని త్రాగించెను. అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదకి ఈ గొప్ప పాపము నడగగా, అప్పుడు మోషే నువ్వు ఈ ప్రజల మీదకి గొప్ప పాపము రప్పించినట్లు వారిని ఏమి చేసిరని అహరోను అడగగా, అహరోను, నా ఏలిన వాడ, నీ కోపము మండనీయము, ఈ ప్రజలు దుర్మార్గులన్న మాట మేము ఎరుగుదుము. వారు మాకు ముందు నడుచుకు ఒక దేవతను చేయము. ఐగుప్తు నుండి మనము రప్పించిన వాడకు ఈ మోషే ఏమాయో మాకు తెలియదని. అందుకు నేను వారి యొక్క బంగారం ఉన్నదో ఎవరి యొక్క బంగారం ఉన్నదో వారు దానిని కూడా తీసి తింటని చెప్పి తిని నేను దానిని అగ్నిలో వేయగా ఈ దూడ ఆయనకు అన్నాడు పిల్లలు. అంతేకాదు పిల్లలు, ఈ సందర్భం మనం విన్నాం కదా. అంతేకాదు ఇంకో కొన్ని మాటలు చూస్తే పిల్లల, ప్రజలు విచ్చలవిడిగా తిరుగుంటా మోసే చూశారు. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండని పిల్లలు. ఇంతవరకు మనకు బాగా తెలుసు పిల్లలు, దేవుడు నాశనం చేయాలనుకున్నాడు. దేవుడు నాశనం చేయాలనుకున్నప్పుడు మోసే విన్నవించిన విధానం బట్టి దేవుడు పశ్చాత్తాపడి వారిని క్షమించిన మట్టికి మనకు తెలుసు. ఈ సందర్భంలో వారు క్షమించేశాడు. దేవుడు ఉగ్రతరై, అయ్యా వారి పేరు కనుక తుడిచేస్తే వద్దయ్యా, వారిని చంపాలనుకుంటావా, వారిని చంపొద్దు, వారికి బదులుగా నీ ధర్మశాస్త్రం, నీ గ్రంథంలో నుంచి, జీవ గ్రంథంలో నుంచి నా పేరును తుడిచిమే అంటాడు. అందుని బట్టి దేవుడు తన సంతాపం పొంది పశ్చాత్తాపుడై వారిని ఆయన శిక్షకు బదులుగా తను శాంతపరిచినట్టుగా మనం చూస్తాం. ఇంతవరకు మనకు తెలుసు. ఇంకా కొన్ని కిందికి మాటలు చూస్తే పిల్లలు అద్భుతమైన మాటలు మనకు అందుబాటులో ఉంటాయి. చూడండి 26వ వచనం. అందుకు మోషే పాలెము యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీయులందరూ అతని యొద్దకు వచ్చినట్టు. ఈ సందర్భం, ఈ వచనము అండర్లైన్ చేసుకుంటారు, ఎప్పుడే గుర్తుండిపోతుంది. ఆ సందర్భం మనకు బాగా తెలుసు కదా. దూరం చేయమన్నారు, పూజించేసారు, అందరూ పూజించారు. ఎప్పుడైతే మోషేతో దేవుడు చెప్పేశాడో వెంటనే మోషే అది చూసి కిందికి వచ్చేసి ఉగ్రుడైపోయాడు. పలకలు కూడా, ఆ శాసనం కూడా పలగొట్టేశాడు. పలగొట్టిన తర్వాత అహరోను కూడా ఇచ్చించాడు, అంటే గద్దించేశాడు. నువ్వు ఎందుకు ఇలా నువ్వు పాపం చేయడానికి నువ్వు కారణమయ్యావని అహరోను కూడా గద్దించాడు పిల్లలు. అలా చూసేసరికి విచ్చలవిడిగా ప్రజలు తిరుగుతున్నారు పిల్లలు. అందుకు కారణం అహరోను విడిచిపెట్టేశారు పిల్లలు. ఆ ఒక్కటే మాట వెంటనే మోషే గారు అంటున్నారు పిల్లలు. మోషే గారు అన్న మాట పిల్లలు. మోషే ఏం చేశాడు, పాలెం యొక్క ద్వారం అంటే మన పాలెం తెలిసిన పిల్లలు, ప్రత్యక్ష గుడారంలో పాలెం ఎక్కడెక్కడ ఏ పాలెం ఉండదు. ఆ ద్వారం అంటే పట్టణం సిటీ గేట్ దగ్గర నిలబడి, పాలెం దగ్గర నిలబడి మోషే గారు ప్రకటన చేస్తున్నారు. ఏమని ప్రకటన చేస్తున్నారు చూడండి పిల్లలు. ద్వారం నిలిచి యెహోవా పక్షంలో ఉన్న వారందరూ నా యొద్దకు రండి అన్నాడు. ఇంత సంఘటన అయితే జరిగిందేదో జరిగింది. మీరు ఏదో కూడా పూజ వస్తున్నారు, బంగారంతో చేసుకున్నారు, దాన్ని పూజించారు, దానికి బలులు అర్పించేసారు, దానికి నాట్యం ఆడారు, మీరు తాగారు, తిన్నారు, తందాలు చేశారు, ఇదంతా వదిలేశారు. సో దేవుడు ఏమన్నాడంటే మోషేతో చెప్పిన మాటను బట్టి మోషే ద్వారంలో నిలబడి, ఎంట్రెన్స్ దగ్గర నిలబడేసి, ఆయన పాలెం దగ్గర నిలబడేసి ఒక ప్రకటన చేస్తున్నారు. యెహోవా పక్షం ఉన్న వారందరూ కూడా నా యొద్దకు రండి అని ప్రకటన చేశారు పిల్లలు. అలా ప్రకటన చేస్తే వచ్చిన వారు ఎవరంటే లేవీయులు మాత్రమే పిల్లలు. సందర్భం అర్థమవుతుంది కదా పిల్లలు. తప్పు చేసింది ఎవరు? ఇశ్రాయేలు. అందులో అన్ని గోత్రాలు ఉన్నాయా లేవా? మనకు ఆ సందర్భం అర్థమవుతుంటే అందరూ తప్పు చేసి ప్రజలందరూ ఏం చేశారు, ఆడం దగ్గరికి వెళ్ళేశారు. మోషే ఏమైనా మాకు తెలియజేయకుండా మీరు వచ్చేసి మాకు ఒక దూడను చేయి, మాకు దేవతను తీసుకురా, మేము నడిపించుకోవడానికి, మేము వెళ్ళడానికి, మాకు నడిపించడానికి ఒక దేవత కావాలని అతన్ని ప్రలోభ పెట్టేశారు పిల్లలు. అలా తప్పు చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు. కానీ మోషే అదంతా చూసేసి దేవుడు కూడా ఉగ్రుడైపోయాడు. మోషతో హెచ్చరించి మాట్లాడేసిన మొత్తం వీళ్ళందరూ కూడా మూర్ఖులు, దుర్మార్గులు, ఎప్పుడు వీళ్ళు నడతలు సరైన కావు, వీళ్ళు నాశనం చేయాలనుకున్నాడు. అందుకు దేవునికి మోషే గారు అడ్డుపడి, అది కాదయ్యా, మీరు పాలు తెరల నుంచి దేశానికి నడిపిస్తున్నారని ప్రమాణం చేశారు కదా,
మధ్యలోనే చనిపోతే ప్రపంచం ఏమనుకుంటుందో, అన్ని జనంగా ఏమనుకుంటుందో, పాలివారు ఏమనుకుంటారు, ఐగుప్తు వాళ్ళు ఏమనుకుంటారు అని ఎన్నో మాటలు చెప్పిన తర్వాత దేవుడు పశ్చాత్తాపడ్డట్టుగా మనం చూస్తాం కదా. ఈ సంఘటన చూసిన తర్వాత మోషే గారు కూడా ఉగ్రుడు అయిపోయాడు. ఆ దూడను కాల్ చేశాడు, బూడిద చేశాడు, నీళ్ళ మీద చల్లేసి వాడితో త్రాగించేసి అందరితో వదిలిపెట్టకుండా ఒక మాట అనుకున్నప్పుడు ద్వారం వద్దకు నిలబడేసి ఎవరైతే దేవుని పక్షంలో ఉన్నారో ఇక్కడైనా నేను మానవ మనసు పొందాలంటే కూడా యోహాను గారు మాట్లాడతారు, అద్భుతమైన మాట మాట్లాడతారు పిల్లలు. నిజంగా రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి బుద్ధి చెప్పిన వాడు మీకేవాడు, ఇక్కడైనా మానవ మనసు తగిన కదా. అలాంటి సందర్భమే ఇక్కడ మోషక జీవితంలో చూస్తున్నాం పిల్లలు. మోషక సందర్భంలో బ్రతుకునే కాలంలో చూస్తున్నాం. ఎవరైతే దేవుని పక్షం ఉన్నారో నా యుద్ధకు తిరిగి రండి అంటున్నారు. పాలెం దగ్గర ఉన్నారు, ఎంట్రెన్స్ దగ్గర ఉన్నారు, ఎవరైతే ఉన్నారో ఈ 12 గోత్రాలకు ప్రకటన చేస్తున్నారు. ఇక అయిందేదో అయిపోయిందయ్యా, మీరు తప్పు చేసేసారు, ఇక్కడైనా మారు మనసు పొంది ఇక్కడైనా మీ తప్పు తెలుసుకుని నా యుద్ధకు రండి అని ప్రకటన చేసినప్పుడు లేవీలు వెంటనే వచ్చేసి మోషే గారి పక్షం నిలబడ్డారు పిల్లలు. మిగతా గోత్రాలు రాలేదు పిల్లలు. ఆ వచ్చిన కారణాన్ని బట్టి దేవుడు వారి పక్షంగా ఏ రీతిగా మేలు చేశాడో, అద్భుతమైన మేలు చేశాడు పిల్లలు. వారు వచ్చిన ఆ ప్రకటించిన వెంటనే ఎవరు వచ్చేసారంట అనగా ఎవరు వచ్చేసారు? లేవీలు అందరూ వచ్చేసారంట. వచ్చిన తర్వాత కింది కొన్ని మాటలు చూస్తున్నారు పిల్లలు. లేవీలందరూ అతని ఎదురు కూడి వచ్చి అతడు వారిని చూసి మీలో ప్రతివాడు తన కత్తిని తన నడుమున కట్టుకొని పాలెంలో ద్వారమునకు వెలుచు ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికారిని, ప్రతివాడు తన పొరుగు వారిని చంపవలనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు అని. ఈ మాట మనం చదవలేదు పిల్లలు. ఎంతగానో అయితే చాలా మట్టుకు కింద ముందున్న మాట కొన్ని చివరిగా 31వ వర్షం నుంచి కొన్ని మాటలు చదువుతాం పిల్లలు. ఈ సందర్భంలో అర్థమవుతుంది పిల్లలు, అంతటితో కాదయ్యా, మీరు ఒక పని చేయాలి. మీరు నా దగ్గరకు వచ్చేసారు కదా, ప్రతివాడు మీ చెలికారిని, ప్రతివాడు మీ స్నేహితుని, ప్రతివాడు మీ బంధువుని మీ నడుములకు కత్తిలు కట్టుకొని మీరు అటు వెళ్ళచ్చు, అటు వెళ్తూ ఇటు వస్తూ నడుము కత్తి కట్టుకున్న తర్వాత మధ్య నుంచి వెళ్తే ఎలా ఉంటుంది పిల్లలు? అందరూ కూడా హతమైపోతారు, తెగనడతారు. అలాంటి కార్యక్రమం లేవీలకు చెప్తున్నాడు, మీరు ఈ కార్యక్రమం చేయమని వాళ్ళతో చెప్తున్నాడు పిల్లలు. అలాంటి లేవీలు పిల్లల ఎప్పుడైతే మోషే గారు రండి అని ప్రకటన చేశారో వాళ్ళు వచ్చి తన పక్షం నిలబడిపోయారు పిల్లలు. మోషే గారి పక్షం నిలబడిన వెంటనే ఈయన నడుముకు కత్తిలు కట్టుకోమన్నాడు పిల్లలు. ముందున్న భాగం మరి ఇలాంటి మారణకాండ, మరొక మారణకాండ ఇక్కడ జరుగుతుంది పిల్లలు. ఈ సందర్భంగా మనం నా బాగా మనసులో పెట్టుకుంటే మొదటి మారణకాండ అక్కడ చూసేశారు. వీరిద్దరు షిమ్యోను లేవేసి ఆ షెకెము పట్టణస్తులందరూ కూడా నాశనం చేశారు, మగ పురుషులందరూ కూడా నాశనం చేశారు. అలాంటి సందర్భమే ఇక్కడ జరుగుతుంది. ఇది అన్ని కుటుంబాల్లో జరగట్లేదు, అన్ని గోత్రాల్లో జరగలేదు, ఇశ్రాయేలు గోత్రాలలో జరుగుతుంది. వీళ్ళంట ప్రతివాడు తన సహోదరుని, తన చెలికాన్ని, తన పొరుగు వాడినంట వీళ్ళు నడుముకు కత్తులు కట్టుకుని చంపేయాలంట. దీని తదనంతరం ఈ మాట కన్నా తదనంతరం ఏం జరగబోతుందో ముందున్న తరగతులు విన్నప్పుడు ఈ కొద్ది మాట దేవుడు ఆశ్రయించగా ప్రార్థన చేసుకున్న కారణం ఊహించుకున్నాం.